మపి మూగవాడికి కూడా ఇచ్చావు ఎందుకంటున్నారు ఈ మాటలో? అసలు ఈ మూక పంచశరి చేసింది ఆయనే, మూకశంకర్లే చేశారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు. శుక్రవార మంటపం ఉంది, ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు, అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు. ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు. కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపలికి. ముత్తుస్వామి దీక్షితారు వారు అంటారే, కుంజరగమని అంటారు. ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి వెడుతున్నట్టుంటుంది. అసలు ఆ కీర్తనకి నృత్యం చేస్తున్నప్పుడు చూడాలి. కంజదలాయతాక్షి కామాక్షి, దానికి కుంజరగమనే అన్నప్పుడు నర్తకి వేదిక అంతా తిరుగుతుంది వలయాకృతిలో. ఆ తిరుగుతున్నప్పుడు పాదాల వంక చూస్తే పట్టుబట్ట